అందరికీ కూడా ఉంటుంది. దానికి కారణమైన ఘట్టాన్ని ఇప్పుడు ఒక చిన్న నాటిక రూపంలో బాణకవి రాసినటువంటి దీన్ని ప్రదర్శిస్తున్నాము. చిరంజీవులని ఆశీర్వదిస్తున్నాము. మీరు అక్కడ ఇక్కడి నుంచే తీయాలండి. మళ్ళీ తీద్దు బాబు అవును తరగతి ఏనాడు విడిపోని జానకి రామచంద్రుల వారు ఎడబాటుకు కారణం మలుపు ఒక నాటకంగా మొదలు కాబోతుంది. నారాయణ నారాయణ ఓ లక్ష్మణ ఏం లేదా ఈ జనస్థానానికి రాజునైన బలశాలి కరుడు సోదరుని. అతను మా పెద్దన్న రావణ చక్రవర్తి ఆజ్ఞ మేరకు పాలిస్తున్నాడు. నరోత్తములైన మీరు ఇక్కడ నవ్విస్తున్నారని తెలిసి ఆటవికులు చెప్పుకోగా విని వచ్చారు. నన్ను పెండ్లాడు. ఈ కారడిలో ఇంత అందగాడు అని నీవు కాక ఇంకేం కావాలి? అన్నం అంటే నాది కాదు, మా అన్న శ్రీరామచంద్రుడు. వారిని వరించమని లేకపోయావా? ఇంతకు ముందు అతన్ని కూడా అడిగాను. తన మనసులో తన భార్యకు తప్ప వేరొకరికి చోటు లేదని తనను చూపించి మరీ చెప్పారు. ఆహా, సీతకి ఏమందం ఆయన నీ వద్దకు వెళ్ళమన్నారు. అవునా? అయితే చెబుతాను. నాకు పెళ్ళి భార్య ఊరులా అన్నదమ్ములిద్దరు కాదంటారా? ఆ జానకి నమ్మిలి మింగేస్తాను. ప్రాణ దిక్కులను అది కాదు ఆర్యపుత్ర. యువరాజు అయిన నీవు కందమాలాలు తిని జీవించడం ఎందుకు? నా ముక్కున ఎంత దూరానున్న జంతువుల వాసమైన పసిగట్టగల శక్తి ఉంది. అయితే ఆ శక్తి పూటక జంతువు నరికి నీకు పండగ చేస్తాను. అదే